చూడండి, ఒక 4 మామిడికాయలు పెడుతున్నానండి. వీటికి ఫస్ట్ నేను సాల్ట్ కలిపి పెట్టానండి. సాల్ట్ కలిపి ఇలా 10 మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే మనకి ముక్క అనేది మనకు చాలా మెత్తబడకుండా ఉంటుందండి. దానికి 4 మామిడికాయలకు సరిపడా కారం అండి, ఒక 3 స్పూన్ల ధనియాల పౌడరు, 2 స్పూన్ల ఆవాల పౌడరు, 1 స్పూను మెంతి పౌడరు ఇందులో వేసేసుకున్నానండి గ్లాస్లో. పోపులో ఎల్లిపాయ ముద్ద, కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నానండి. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మనం ఈ పచ్చడిలో ఈ ఆయిల్ కలపాలండి. ముందే వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు. చూడండి, కొంచెం కాలుతుంది, చల్లారబెట్టేసాను దీన్ని ఇలా. చూడండి, ఇలా మనము ఈ పౌడర్లన్నీ ఇలా మనము కారంలో కలిపేసుకోవాలి ఇలా మొత్తం. ఇవి 4 కాయలు పెట్టానండి, కానీ లేత కాయలు అయితే కాదండి, గట్టి కాయలు పెడుతున్నా. అంటే మనకు కాయ ముదిరిన కాయని పెడుతున్నా. ఇలా మనము కిందికి మీదికి కలిపేసుకోవాలండి. మనం ఆయిల్ చల్లారే వరకు మనం ఈ ముక్కలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక గిన్నె కారం వేసానండి, ఒక సగం గిన్నె సాల్ట్ వేసానండి. సగం గిన్నెకు కొంచెం తక్కువ అండి, ఎందుకంటే 4 కాయలు కదా, అంత కూడా పట్టదు మనకి. కొద్దిగా ఒక స్పూను, చిన్న స్పూను తక్కువ వేసానండి. కారం మాత్రం గిన్నె తీసుకున్నాను, ఒక గిన్నె. ఇది ఊరిన తర్వాత మళ్ళీ మనం డబ్బాలో వేసేసుకోవాలండి. మనం జార్లో డబ్బాలో కానీ జార్లో కానీ వేసుకోవాలండి.
చూడండి ఆయిల్ మొత్తం చల్లారింది. ఇంకొంచెం చల్లారిన తర్వాత పోసేస్తానండి. ఇలా చల్లారిపోయిందండి ఆయిల్. ఫ్యాన్ గాలికైతే పెట్టాను ఆయిల్ మొత్తం. మళ్ళీ పచ్చడి ఊరిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి నేను. ఇప్పుడైతే ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను. 2 days దాన్ని మనం రేపు మార్నింగ్ కలపాలండి 1 time. 2 daysకి అయితే 3 daysకి అయితే చక్కగా తినడానికైతే వస్తుంది. రేపు మార్నింగ్ కలపాలి, మళ్ళీ తర్వాత టుమారో 2 daysకి కూడా మరోసారి కలపాలండి. 3 days మనం తినేయచ్చు. 3 days నుండి మనం తినవచ్చు అండి. కారం, కొత్త కారం చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. మనకు కర్రీస్ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్క కారం అయితే టేస్టీగా అయితే ఉంటుంది. హెల్త్కి కూడా ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు అనేటివి మన హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు తినాలండి ఒక్క.